అవును, హిట్ 1లోనే చేయకపోవడానికి గల కారణం అంటే శైలేష్ కోలన్ గారిని ఏమైనా అబ్జర్వేషన్లో పెట్టారా? అలా ఏం లేదు. నేను కథలు వింటాం అనేది ప్రొడక్షన్ కోసం వినే కథలు ప్రొడక్షన్ కోసం వింటాను. నేను అసలు నా కోసం పిచ్చే కూడా. అండ్ శైలేష్ అన్న అతను వచ్చి ఫస్ట్ టైం కథ చెప్తున్నప్పుడు నాకు తర్వాత తెలిసింది తనకి ఎప్పటికీ నాతో చేయాలని కోరిక, కానీ నా ఫస్ట్ ఇలా ప్రొడక్షన్లో నేను కథ చెప్తానని వచ్చి నాకు పిచ్చేస్తే ఏమనుకుంటారని ఆగిపోయాడు బేసిక్లీ. సో అప్పుడు ఎలాగో నేను వేరే టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాను, నేను చేయనేమలే అన్న ఫీలింగ్ కూడా ఉంది వాళ్ళకి. సో దాన్ని చెప్పడంతోనే నేను ఏంటి నీ ఆప్షన్స్ ఏంటి, బాగుంది కథ చాలా బాగుంది చేద్దాం, నీ ఆప్షన్స్ ఏంటంటే తను 3 ఆప్షన్స్ చెప్పాడు. అందులో నేను లేను. సో ఇంకా జరగలే బేసిక్లీ ఆబ్వియస్లీ. అండ్ నాకు ఆ థాట్ అసలు లేదు, నేను చేస్తే అన్న థాట్ అసలు ఎప్పుడూ లేదు. సెకండ్లో నేను అనుకోకుండా, సెకండ్లో కూడా నాకు ఆ థాట్ లేదు. కానీ సెకండ్ ఎండ్లో వచ్చారు. అది ఇక సినిమా చేసిన తర్వాత ఎడిట్లో చూసుకొని ఇక్కడ చివరిలో చిన్న హై ఇస్తే బాగుంటుంది చివరి థియేటర్లోంచి బయటకు వెళ్ళే వాళ్ళకి అని చెప్పి ఒక కేమే చేసేద్దాం ఎవరు చేద్దాం అంటే ఇంకా నేను ఎవరు చేస్తాను, నేనే ప్రొడ్యూసర్ అని చేసినట్టు చేస్తాను అనుకున్నాను. థర్డ్కి ప్లాన్ లేదు, బట్ ఊరికే చూద్దాం ఎలా ఉంటుందో, ఒక ఇంట్రడ్యూస్ చేసి పెడదాం అనుకున్నాం. థర్డ్ కథ లేదు, అందుకే ఇంకా వేరే వాళ్ళని కూడా అడగలేము కేమియో గురించి, థర్డ్ కథ చెప్పకుండా సరే అని చేసా. ఆ తర్వాత కూడా సినిమా హిట్ అయిపోయింది అంతా. ఆ తర్వాత కూడా ప్లాన్ లేదు, ఎందుకంటే నాకు 2-3 years నా లైనప్ ఏదో ఉంది, ఫిలిమ్స్ ఉంది అంత. అనుకోకుండా ఒక స్పేస్ క్రియేట్ అయింది ఆ లైనప్లో సడన్గా. కరెక్ట్గా ఆ టైంకి శైలేష్ ఒక సూపర్ ఐడియా వచ్చింది అని చెప్పి కరెక్ట్గా నాకు టచ్లో ఉన్నాడు అనమాట. సరే ఓకే రా వచ్చి చెప్పాను, అది బాగా నచ్చి అది అంతా పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్ కుదిరి అలా అయిపోయింది.